ఓకే, నమస్తే, వెల్కమ్ టు జిందగీ మీడియా. నేను మీ లింగరాజ్. ఇక ఈరోజు బిగ్ రిజల్ట్ డే అని చెప్పొచ్చు. ఈ బిగ్ రిజల్ట్ డే కూడా 5 రాష్ట్రాల్లో ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల గురించి మనం చెప్పుకునే నేపథ్యంలో ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు ఏర్పడ్డాయి. తమిళనాడు రాజకీయాల పరిస్థితి ఎట్లుందో ఒకసారి చూద్దాం. బిగ్ రిజల్ట్ డే కాబట్టి దాని నుంచి మొదలు పెడదాం మనం. బిగ్ రిజల్ట్ డే ఇక్కడ తమిళనాడులో చూసుకుంటుంటే మొత్తం 293 స్థానాలు ఉన్నాయి. 293 స్థానాలకి అటు ఇప్పటికే అక్కడ తమిళనాడులో ఒకసారి చూసుకున్నట్లయితే మనం ఇది మొత్తం 234 స్థానాలు ఉన్నాయి. స్థానాలు ఉన్న విషయం మనకు తెలిసిందే. 234 స్థానాల్లో ఇప్పుడు ఏ పార్టీ ఇక్కడ అధికారం చేపడుతుందంటే ఇప్పుడు అనూహ్యంగా టీవీకే పార్టీ అధికారం చేపట్టే అవకాశం ఉంది. లేదా మ్యాజిక్ ఫిగర్కి సంబంధించి ఇప్పుడు 118 స్థానాలకు కాదు, ఇక్కడ 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ రావాలి. మ్యాజిక్ ఫిగర్ ఏంటంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ ఉన్నటువంటి 118 స్థానాలు రావాల్సింది. ఇప్పుడు టీవీకే పార్టీ చూసుకుంటే ఇప్పుడు 106 స్థానాల్లో ఇక్కడ ఆధిక్యంలో కొనసాగుతుంది. అటు ఏఐడిఎంకే చూసుకున్నట్లయితే చూసుకున్నట్లయితే 67 స్థానాల్లో ఉంది. తర్వాత అన్నా డిఎంకే పార్టీ చూసుకున్నట్లయితే ఇప్పుడు అధికార పార్టీ అన్నట్టు ఇప్పుడు ప్రస్తుతం అధికార పార్టీ 61 స్థానాల్లో లీడ్లో కొనసాగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఏ పార్టీకే అధికారం మ్యాజిక్ ఫిగర్ను దాటే అవకాశం లేదు. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక కొత్త చర్చ తెరపైకి వచ్చింది. టీవీకే పార్టీ అంటే మొన్నటి వరకు త్రిష విజయ్ కుమార్ పార్టీ అంటూ కూడా కొంతమంది ఇక్కడ కామెంట్ చేయడం జరిగింది. మొత్తం టీవీకే అంటే విజయ్ కుమార్ పార్టీ, వీకే అంటే విజయ్ కుమార్ అని, జోసెఫ్ విజయ్ కుమార్ అని, టీ అంటే త్రిష అంటూ కూడా తమిళనాడు ఇక్కడ ఇప్పుడు ఏదైతే పార్టీ వచ్చిందో తమిళనాడులో ఇప్పుడు విజయ్ పార్టీ పెట్టిన అప్పటి నుంచి కూడా కొన్ని చర్చలు తెరపైకి వచ్చాయి. ఈ టీవీకేలో టీ అంటే త్రిష అంటూ కూడా చర్చలు వచ్చినాయి. అట్లాగే త్రిష కూడా విజయ్ వెనుకుండి నడిపిస్తుందంటూ కూడా కొన్ని చర్చలు బయటకు వచ్చిన నేపథ్యంలో కొన్ని కామెంట్స్ రూపంలో వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు అనూహ్యంగా కొత్త అంశం తెరపైకి వచ్చింది. త్రిషకు అమిత్ షా కాల్ చేసినట్లు ఇప్పుడు తెలుస్తుంది. ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. త్రిషకు అమిత్ షా ఫోన్ కాల్ చేసి ఏం మాట్లాడాడు అంటూ కూడా ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు నిజంగానే త్రిషకు అమిత్ షా ఫోన్ కాల్ చేశాడా? ఈ రాజకీయ పరిణామంలో ఇప్పుడు బీజేపీ టీవీకే పార్టీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందా? మ్యాజిక్ ఫిగర్ దాటకపోయినట్టు ఇక్కడ అధికారాన్ని పంచుకునే అవకాశం ఉందా అనేది కూడా ఇప్పుడు చర్చ కొనసాగుతుంది. నిజానికి త్రిషకు అమిత్ షా ఫోన్ చేసినట్టు ఎలాంటి ఆధారాలు అయితే లేవు. అయినప్పటికీ కూడా త్రిష ఫోన్ చేసింది, అమిత్ షా మాట్లాడిందంటే ఊహాగానాలు బయటకు వస్తున్నాయి. గతంలో కూడా ఎలక్షన్కు ముందు త్రిష అమిత్ షాతో భేటీ అయిన విషయం తెరపైకి వచ్చింది. ఆ నేపథ్యంలోనే అప్పుడు పొత్తు పెట్టుకుంటుంది. వాళ్ళిద్దరూ విజయ్ వెనక త్రిష ఉంది, సో పొత్తు పెట్టుకుంటుంది. టీవీకే పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందని కూడా అప్పుడు ఊహాగానాలు పెద్ద పైకి చర్చకు వచ్చినప్పుడు కూడా అప్పుడు విజయ్ ముక్త కంఠంతో దాన్ని ఖండించిన నేపథ్యం మనకు తెలిసిన విషయమే. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మ్యాజిక్ ఫిగర్కు దగ్గరగా టీవీకే పార్టీ వచ్చింది. రెండవ ప్రధాన ప్రతిపక్షగా బీజేపీతో పొత్తులో ఉన్నటువంటి అన్నా డిఎంకే అంటారు. అన్నా డిఎంకే పార్టీ కూడా ఇప్పుడు 2వ స్థానంలో కొనసాగుతుంది. విజిల్ మోగిందని చెప్పొచ్చు. ఇప్పుడు విజయ్ విజిల్ మోగిందని చెప్పొచ్చు. తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామానికి చోటు చేసుకునే దిశగా కూడా అటు ఆయన తొలిసారి పార్టీ పెట్టిన 2.5 ఏళ్ళలో అధికారం చేపట్టిన దిశ ఆయన ముందుకు అడుగులు వేస్తుంటే ఇప్పుడు కొత్త చర్చ తెర మీదకి వచ్చింది. అమిత్ షాకు త్రిష ఫోన్ కాల్ లేదా త్రిషకు అమిత్ షా ఫోన్ కాల్. అసలు ఏం జరుగుతుంది తమిళనాడులో, ఏం జరుగుతుంది? ఇప్పుడు నిజంగానే త్రిషకు అమిత్ షా ఫోన్ చేశాడా లేదా త్రిషనే అమిత్ షాకు ఫోన్ చేసిందా అనేది కూడా తెలియాల్సి ఉంది. అసలు ఇదంతా నిజమా కాదా అనే విషయం పక్కన పెడితే అసలు త్రిషకు టీవీకే పార్టీకి సంబంధం ఏంది?
త్రిషకు టీవీకే పార్టీకి సంబంధం ఏంది? టీవీకే పార్టీలో త్రిష, టీవీకేలో వి అంటే జోసఫ్ విజయ్ కుమార్, వీకే అంటే టీ అంటే త్రిష అంటూ కూడా మొదట్లో కొన్ని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అసలు త్రిషకు ఈ ఫోన్ కాల్కు సంబంధం ఏంది, టీవీకే పార్టీకి సంబంధం ఏందని ఇప్పుడు కొత్త అంశం చర్చ మీదకి వచ్చింది. మ్యాజిక్ ఫిగర్కు టీవీకే నిజంగానే చేరుకోకపోతే, టీవీకే పార్టీ చేరుకోకపోతే బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా? మ్యాజిక్ ఫిగర్కు టీవీకే చేరుకునే నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటుందా అనే అంశం తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అమిత్ షా త్రిషకు ఫోన్ చేశాడని, లేదు త్రిషానే అమిత్ షాకు ఫోన్ చేసింది పొత్తు పెట్టుకోవడానికి ఆహ్వానిస్తుంది అంటూ మాట్లాడుతున్నారు. అసలు టీవీకేకు త్రిషకు సంబంధం ఏందనే అంశం కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. నిజంగానే టీవీకే పార్టీ వెనుక త్రిష ఉందా, విజయ్ వెనుక ఉందా అన్నది కూడా తెలియాల్సి ఉంది. అసలు ఏం జరుగుతుంది రాజకీయాలు అనేది కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతుంది. ఉత్కంఠభరితంగా తమిళ రాజకీయాలు కొనసాగుతున్నాయి. అప్ అండ్ డౌన్ అవుతుంది. 107, 106, 107, 106, 107, 105 అంటూ అటు మ్యాజిక్ ఫిగర్కి 118కు దగ్గరగా పోతూ వెనక్కి వస్తుంది టీవీకే పార్టీ. తర్వాత అన్నాడీఎంకే పార్టీ మాత్రం 65 స్థానాలకి 65 నుంచి 70 స్థానాల మధ్యలో కొట్టుమిట్టాడుతుంది. అంటే రెండో ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం అన్నాడీఎంకే ఉంటుంది. ఇక ఇప్పటి వరకు 40-50 స్థానాల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న డిఎంకే పార్టీ, అధికార పార్టీ ఇప్పుడు 62 స్థానాలకి వచ్చింది. సో మొత్తం ఓవరాల్గా ఏదేమిటికి మ్యాజిక్ ఫిగర్కు విజయ్ చేరుకోని నేపథ్యంలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటాడా, నిజంగానే త్రిషకు అమిత్ షా ఫోన్ చేశాడా, అమిత్ షాకే త్రిష ఫోన్ చేసిందా, పొత్తుకు ఆహ్వానిస్తుందా, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ తమిళనాడు రాజకీయాలు కూడా ఇప్పుడు చర్చ కొనసాగుతుంది.